ఆగు. I'm not against live-in relationships, but I'm uncomfortable. తప్పేంటి? ఓ కరెక్టే. అందరి ముందు తాళి కట్టేసి హలో వైశాలి ఈజ్ మైన్ అంటే నీకు ఓకే. అయినా మన ఇద్దరం కలిసి ఉండడానికి సొసైటీ పర్మిషన్ ఎవరికి కావాలి? ఆగు, అసలు మ్యారేజ్తో నీకు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లమే పెళ్ళనే కాన్సెప్ట్. ఒక్కడన్నా హ్యాపీగా ఉన్నాడా? ఒక్కడు ఉండడు. అందరూ ఉన్నట్టు నటిస్తారు అంతే. ఏం మాట్లాడుతున్నావు సూర్య? మనం పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండమా? పెళ్లి చేసుకొని హ్యాపీగా లేకపోతే ఎవరైనా ఎందుకు కలిసి ఉంటారు? కాంప్రమైజ్, సర్దుకోవడం అనే ఒక్క కాన్సెప్ట్ తీసేస్తే ప్రపంచంలో ఒక్క పెళ్లి నిలవదు వయసు. అయినా కలిసి ఉండి హ్యాపీగా ఉందో అంటే పెళ్లి చేసుకుని కాంప్రమైజ్ అవుతా ఉంటావు ఏంటి? అర్థం చేసుకోవడం ట్రై చేయి. ఐమ్ ట్రయింగ్ సూర్య, కానీ నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల అవ్వట్లేదు. నీకు అసలు ఎలా చెప్తే అర్థం అవుతుంది? మా అమ్మ నాన్న కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, మనకన్నా చాలా ఎక్కువగా. సడన్ గా ఇంకో రోజు కెరీర్ గుర్తొచ్చింది. చాలా ఈజీగా ఐ వాంట్ ఫాలో మై ప్యాషన్ అని వెళ్ళిపోయాడు మా అమ్మను వదిలేసి నా కళ్ళ ముందు. అయినా పెళ్లి చేసుకోవడానికి కారణమైన అదే ప్రేమ వాళ్ళని విడిపోకుండా ఎందుకు ఆపలేదు? ఎందుకంటే కలిసి ఉండడానికి పెళ్లి చేసుకోకూడదు వైషు. కలిసి ఉండకపోతే చచ్చిపోతాం అనుకున్నప్పుడు చేసుకోవాలి. ఆ ఫీలింగ్ ఆ రోజు మా నాన్నకు లేదు, ఇప్పుడు నాకు లేదు. అంతెందుకు, రేపు నీకు ఉంటుందని నమ్మకం ఉందా? గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవుగా. ఈ ఒక్క విషయం చాలు, రేపు నువ్వు నేను మా బాబులా బిహేవ్ చేయడానికి. అర్థమైందిగా? నువ్వు చెప్పింది అర్థం చేసుకోవాలని ఉంది సూర్య, కానీ నా ఎలా చెప్తే అర్థం అవుతుంది? నాకు బుద్ధి లేదు, ఇక్కడ దాకా వస్తే కానీ అర్థం కాలేదు. నీకు నాకు మధ్య ఉన్న దూరం ఎప్పటికీ అందుకోలేనంతని. ఇది వర్కౌట్ అవుదా? వర్కౌట్ అవుదా? లెట్స్ బ్రేకప్ వైషు. ఆగు సూర్య, నా మాట విను. కోపంలో నువ్వేం చెప్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? ఎప్పుడో విడిపోదామని భయపడి ఇప్పుడే విడిపోవడం ఏంటి? స్టూపిడ్ గా లేదా నీకు? వై వోంట్ యు అండర్స్టాండ్? ఎలా? నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. ఎక్కడితో వదిలే. మహా అయితే కొన్ని రోజులు, కొన్ని నెలలు, ఓ సంవత్సరం బాధపడతావు అంతేగా. తర్వాత అదే అలవాటు అయిపోద్ది. నువ్వు చెప్పింది కరెక్టే సూర్య. కలిసి ఉండకపోతే బతకలేమనుకుంటేనే పెళ్లి చేసుకోవాలి. అది తెలియాలంటే ముందు విడిపోవాలి కదా. నెక్స్ట్ మంత్ నేను యూరప్ వెళ్ళిపోతున్నాను టు డూ మై పీజీ. నీకు దూరంగా నేను, నాకు దూరంగా నువ్వు. నో ఫోన్ కాల్స్, నో మెసేజెస్. నువ్వు అనుకున్నట్టుగానే విల్ బి టెక్నికలీ సెపరేటెడ్. ఈ సంవత్సరంలో నీకు ఎప్పుడైనా అలాంటి ఫీలింగ్, అదే నేను లేకపోతే నువ్వు బతకలేవని అనిపిస్తే నెక్స్ట్ ఇయర్ ఇదే రోజు ఇక్కడి కలుద్దాం. జస్ట్ గివ్ ఇట్ ఎ థాట్. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. రాకపోతే అప్పటికి విడిపోయి సంవత్సరం అవుతుందిగా.
అలవాటైపోతుంది విడివిడిగా బతకడం. నేను వైశాలికి ఎంత దగ్గర తెలియటానికి 800 కిలోమీటర్ల జర్నీతో పాటు సంవత్సరం నరకం చూడాల్సి వచ్చింది. నువ్వు చేసిన పనికి ఏ అమ్మాయి నీకోసం రాదు. అలాంటిది డాక్టర్ నీకోసం వస్తుందా? రాదు. అంత మాట అనకండి సార్. ఇప్పటిదాకా తను రాకపోతే నేను చచ్చిపోతానన్న ఆలోచన మాత్రమే ఉంది. ఇంకొకసారి తను రాదు అన్న మాట వినిపిస్తే మిమ్మల్ని చంపేయాలనే ఆలోచన చాలా బలంగా అనిపిస్తుంది. దయచేసి శపించద్దు సార్. मुझे मारेगा. तुम्हारी जोक सुनकर इनको भी हंसी आ रही है. సార్ ఇందాకేమన్నారు? తను రాదన్నారుగా, మళ్ళీ చెప్పండి సార్ ప్లీజ్. రాదని చెప్తున్నాను కదా సార్. థ్యాంక్ యూ సార్. తను ఖచ్చితంగా వచ్చిండదు. థ్యాంక్ యూ సార్. Look at those pigeons. ఆగు సూర్య, నాకు ఇంకా కావాలి, ఇంతకన్నా కావాలి. ఉండు. నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. నువ్వు చెప్పేదాన్ని నేను కన్విన్స్ అవును. వర్కౌట్ అవుతా. లెట్స్ బ్రేకప్ ఐషు.
Thanks for saving me. సూర్య సూర్య नेपाल में भूकंप से अब तक 1900 लोगों की मौत हो चुकी है जो आंकड़ा भी सामने आया है हजारों लोग సంవత్సరం తర్వాత ఇండియా వస్తోంది తిన్నగా ఇంటికి రాకుండా లే ఎవరో ఫ్రెండ్ని కలిసి వస్తానని కానీ ఈయన తలాడించడం ఏంటో ఇంట్లో నేను ఒకదాన్ని ఉన్నాను నాకు చెప్పాలన్న జ్ఞానం వెనక లేదు కనీసం ఫోన్ చేసి తగలాడాలన్న ఇంగితం దారికి లేదు నువ్వు నోర్మోయ్ ఏమే వైశాలి ఏమైనా ఫోన్ చేసిందా నన్ను మాట్లాడించొద్దు రాగానే దాని పెళ్లి విషయం తేల్చేయండి చెప్తున్నా దాని పెళ్లి దాని ఇష్టమని నువ్వే చెప్పావు కదే బుద్ధి గడ్డి తిని చెప్పాను సరేనా పెద్దదాన్ని మీ వైపు వాళ్ళకి ఇచ్చేశారుగా ఇప్పుడు వైశాల్ని మా వెంకట్రావు అనే కొడుకు ఇచ్చేసాడమే వచ్చే నెల నా మేనల్లుడు అమెరికా నుంచి వస్తున్నాడు ఎవడు అచ్చొత్తు రామలింగం ఉన్నా చచ్చినా చేసుకోదు రాసుకో సై सर 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 वैशाली फोन చేయాలి ప్లీజ్ సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ हाँ मेरे साथ आ। ప్లీజ్ హలో ఆంటీ నేను సూర్య వైశాలి ఉందా దాని పెళ్లి విషయమే మాట్లాడుకుంటున్నాం వచ్చే మాఘంలో మా అమ్మాయి పెళ్లి నా మేనల్లుడు రామలింగంతోనే అర్థమైందా వైశాలి ఒప్పుకుందా వైశాలి ఒప్పుకోవాలి కదే ఒప్పుకోకేం చేస్తుంది అబ్బాయి డాక్టరే పైగా అమెరికాలో హలో సార్ तू इधर आ। अरे सर, इधर लेके आ उसको। సార్ వైశాలి రాలేదంట రాలేదు రా రాలేదు అదేంటి సార్ ఒక్క క్షణం ముందు వరకు తను రాలేదంటే చాలా ఆనందపడ్డాను వస్తే మాత్రం ఏమైంది సార్ మా అయితే కలిసి చచ్చిపోవడం అంతేగా తను పెళ్లి చేసుకుంటాను తెలియగాని లోపల బాధ కోపం రెండో ఒకేసారి వచ్చేస్తాయి సార్ ए सूर्या सुन। సూర్య సూర్య Need doctors! Need doctors! Everything is perfect. Don't worry about me. I'm bleeding a bit. Everything will be okay. Nothing serious. I'm okay. But I'll be okay. Don't worry about me. Can I please make an emergency phone call? but please make it fast. హలో హలో సూర్య వైషు ఎలా ఉన్నావు ఎక్కడున్నావు ఇంట్లో ఇప్పుడే పద్మతో బయటకు వెళ్తున్నా ఎనీథింగ్ ఇంపార్టెంట్ అయినా సడన్గా మీకు ఎలా గుర్తొచ్చావు నువ్వు సేఫ్గా ఉన్నావా లేదా అని కాల్ చేశాను నేను సేఫ్గానే ఉన్నా అయినా ఎర్త్క్వేక్ వచ్చింది కాఠ్మండూలో కోల్కతాలో కాదు కొంప తీసి నువ్వు నా కోసం నేపాల్ వెళ్ళలేదు
థ్యాంక్ యూ. You're welcome. హూ డ్రూ దిస్? The girl who saved my life. ఇస్ ఇట్ హర్? Yes, it's her. Do you know her? What is her name? వైశాలి. Say thanks to her. సూర్య నేపాల్కి రాలేదు శాలిని. పోన్లే బాధపడకు, ఏం జరిగినా మన మంచికే కదా. అయినా తను వచ్చుంటే ఏమయ్యేదో. వస్తే ఏమయ్యేది? మా అయితే కలిసి చచ్చిపోయేవాళ్ళం, అంతేగా. ఐ నీడ్ మై ఫోన్. వైషు, హలో. अरे जगह खाली करो వైషు, अरे जल्दी जल्दी खाली करो వైషు, जल्दी जल्दी चलो जल्दी जल्दी వైషు. चलो 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 जल्दी चलो जल्दी चलो जल्दी दौड़ना है दौड़ो दौड़ो వైషు, వైషు, వైషు. Hello? Tadaya! Careful, careful. Nana, I'll be really fine. అదే మాట డాక్టర్ చెప్పేస్తే ఇంటికి వెళ్ళిపోదాం. Am I not the best doctor you know? డాక్టర్ ప్లీజ్. How is your Delhi girlfriend, Rakesh? ఐ మూడ్ ఆన్. Excuse me, क्या चाहिए? వైశాలి, వైశాలి हमसे कोई एडमिट हो गया? एक मिनट. ఏ సూర్య, అరే తూ అభి తక్ ఇధర్ హీ హై. సార్, क्या हुआ? వైశాలి వచ్చింది కానీ ఎక్కడ ఉందో తెలియట్లేదు సార్. अरे तू चल अभी ढूंढ लेते हैं, मैं पता कर लेता हूँ, तुम इधर ही रुकना. हाँ, कहाँ से? इंडियन सिटीजन रजिस्टर. ओके सर, ये लीजिए. सूर्या, वैशाली सेफ. తను బాగానే ఉందా? ఎక్కడుంది? తీసుకెళ్ళండి సార్ ప్లీజ్. वो कोलकाता में है, उसके पापा उसको लेके गए. థ్యాంక్ యూ సార్. हे, अरे गाड़ी तो लेके जा तेरी. ఉంటా సార్.